వాట్ ఇస్ అప్ మై ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, నిన్న నేను బ్లాగ్ అయితే తీయలేకపోయినా, ఎందుకంటే నిన్న ఛాలెంజ్ చేద్దాం అనుకున్నా, కానీ అది ఫెయిల్ అయింది. ప్లస్ ఏమైందంటే బ్లాగ్ కూడా కొద్దిగానే వస్తుంది, అందుకే ఛాలెంజ్ వీడియో కొద్దిగా అంతా వేరేలాగా అయితే పెడదాం అనుకున్నా. ఓకే, చలో మమ్మీ బ్లాగ్ లో ఏమవుతుందంటే మమ్మీ మీద అయితే ప్రాంక్ చేస్తున్నాను. ఏం ప్రాంక్ ఒకసారి చూడండి మీరే. మీరు ఆల్రెడీ టైటిల్లో చూడొచ్చు, థంబ్నెయిల్లో చూడొచ్చు. చలో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తా, ఫ్రెష్ అప్ అవుతా. టైం వచ్చి 10 అవుతుంది. చలో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్కి అయితే నేను మ్యాగీ అయితే వేసుకుంటున్నా. చలో ఇప్పి ఉంది, ఇప్పి అయితే వేసుకుంటున్నాం 4 ప్యాక్. చలో ఆగండి, లైట్ అయితే ఆన్ చేయాలి. ఓకే, డైరెక్ట్ చేసే తర్వాత అయితే చూపిస్తాను మీకు. మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. చలో ఇప్పుడు తినేసి నేనైతే గేమ్ ప్లేది రికార్డింగ్ అయితే చేయాలి మళ్ళా, అంటే క్లిప్స్ దొరకాలి కదా, దాని తర్వాత ఎడిటింగ్ చేయాలి. చలో ఇప్పుడైతే మనం తినేసి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను బ్లాగ్. ఓకే, ఇప్పుడైతే లంచ్ అయితే తింటున్నా. ఓకే, లంచ్లో అయితే పులిహోర ఉంది. సో ఇదైతే పులిహోర తినేసి దాని తర్వాత అయితే నేను క్రియారంకి వెళ్తాం, లేకపోతే లేదు, లేక బయటకైనా వెళ్తాం. సో బయటకు వెళ్ళేటప్పుడు అయితే మీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను నేను. చలో రాత్రి అయితే నాకు ప్రాంక్ అయితే చేద్దాం మమ్మీ మీద, అదైతే చూడండి, లాస్ట్ దాకా అయితే ఉండండి. ఓకే, ఇప్పుడైతే మేము గుడికి అయితే వెళ్తున్నాం. టైం వచ్చి 6 అవుతుంది. సో బ్లాగ్ అయితే ఎక్కువ అవ్వాలి, కానీ చేద్దాం, మన ట్రై మనం చేద్దాం. కానీ ఇవాళ వేరే కంటెంట్ కూడా ఉంది కదా, అది కూడా చేద్దాం మమ్మీ వాళ్ళ మీద. చలో ఇప్పుడైతే పోయి స్నానం అయితే చేసుకుంటా, గుడికి వెళ్ళాలి కాబట్టి. చలో సాంగ్ అయితే వేసుకొని డైరెక్ట్ స్నానం అయితే చేసుకుంటాం. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయినా. చలో ఇప్పుడైతే గుడికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం. టైం వచ్చి 6:30 అవుతుంది. ఓకే, సేమ్ గుడి రోజు వెళ్ళేది, బిహెచ్ఎల్ కాడ టెంపుల్. అన్ని గుడిలో తిరిగేసి మేమైతే వస్తాం. చలో ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళే దారిలో అయితే మీకు చూపిస్తాం. ఇప్పుడైతే నేను గుడికి వెళ్ళి అయితే వచ్చేసిన. చలో మమ్మీ మీద అయితే ప్రాంక్ చేస్తాం. ఓకే, ఏం ప్రాంక్ చూసినాడు కదా మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో అలా. చలో అదైతే ప్రాంక్ అయితే చేద్దాం. నాకు అసలు ఏం అర్థం కావట్లేమా, ఒకళ్ళు ఎంపీసీ తీసుకోవాలంటున్నాడు, ఒకటి బైపీసీ తీసుకోవాలంటున్నాడు, బైపీసీ లేకపోతే ఎంపీసీ అలా తీసుకోవాలంటున్నాడు చాలా మంది. ఎంపీసీ అంతే కష్టమే కదా, అలాంటప్పుడు సిఈసి తీసుకో. సిఈసి కూడా కష్టమే కదా. ఎందుకు కష్టం? ప్రతిదీ కష్టం అనుకుంటే ఏం చేయలేము. ఏదైనా ముందు స్టెప్ వేయగలదని దాని గురించి తెలుసుకుని నేర్చుకోగలుగుతాం. నువ్వు దాని గురించి ఏం తెలుసుకోకుండానే స్కూలింగ్ అనేది డిఫరెంట్, కాలేజ్ అనేది డిఫరెంట్. కాలేజ్ అనేది నీ కెరియర్ బిల్డ్ చేయడానికి, స్కూలింగ్ జస్ట్ టు గెట్ నాలెడ్జ్ అంతే. అర్థమవుతుందా? కాలేజ్ అనేది నువ్వు ఎల్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నావు, నీ కెరియర్ నువ్వు ఎలా బిల్డ్ చేసుకోవాలనేది నీ డెసిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ కాలేజ్కి వెళ్ళలేకపోతే ఎందుకు వెళ్ళావు?
వెళ్ళా. కాలేజ్ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఇప్పుడు కంపల్సరీ నాకు భయం వేస్తుంది మా కాలేజ్లో. డిగ్రీ అవసరం. స్కూల్ లైఫ్ ఇస్ డిఫరెంట్, కాలేజ్ లైఫ్ ఇస్ డిఫరెంట్. నేను చెప్తున్నాను, ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ దట్ యూ కెన్ స్టడీ దట్ ఎంపీసీ, యూ కెన్ గో హెడ్ అండ్ టేక్ ఎంపీసీ. కాలేజ్కి వెళ్ళామా నేను, ఇట్స్ అప్ టు యూ. ఏం చేస్తాం? యూట్యూబ్ చూసుకుంటాం. అది కొన్ని రోజులు వెళ్ళిపోతుంది. ఏం చేస్తాం? ఫోటోగ్రఫీకి వెళ్తాం. ఇప్పుడు ఫోటోగ్రఫీ ఇప్పుడు టోటలీ డిపెండ్ ఆన్ ఏఐ. ఎడిటింగ్, ఏం ఎడిటింగ్, ఏది ఉన్నా ఇప్పుడు డిపెండ్ ఆన్ ఏఐ. అదేమా ఇప్పుడు బయట కోర్సులు ఉన్నాయి కదమ్మా. బయట కంపెనీస్ లో జాబ్స్ అన్ని లే ఆఫ్ అయిపోతున్నాయి. బికాస్ 10 మంది చేసే పని ఆ ఏఐ చేసుకుంటుంది. ఎందుకు? కంపెనీ సాలరీ పే చేస్తుంది వేరే వాళ్ళకి. నీకు నీ ఓన్ డెసిషన్ అనేది ఉండాలి. నేను ఇది అవ్వాలి. నీకు అంత కన్ఫ్యూజన్ గా ఉంది అంటే అదే అంటున్నా, యూట్యూబర్ అయిపోతావు నేను. దట్ ఈస్ సెకండరీ. దట్ ఈస్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. పర్సనల్ లైఫ్ గురించి, పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్. ప్రొఫెషనల్ గా నువ్వు కెరియర్ లో డెవలప్ అవ్వాలి అంటే కంపల్సరీ డిగ్రీ అనేది ఉండాలి. ఇప్పుడు ఏఐ ఉండదు కదా అది యూట్యూబ్ లో. యూట్యూబ్ లో ఉండదు, కానీ ఫ్యూచర్ లో అది నీకు ఇంకా రావాలి అంటే ఎన్నో సంవత్సరాలు టైం పడుతుంది నీకు. ఎన్ని 2 years అనుకో మా అంటే. అప్పుడు వరకు ఏం చేస్తావు? ఏముంది, బ్యాకప్ లో ఎడిటింగ్ నేర్చుకుంటామా ఇంకా. ఇప్పుడు చదవడంలో నీకేమి లాస్ అయితే లేదు కదా. చదవడంలో లాస్ లేదు కదా. ఓకే, నీది నీ పర్సనల్, నువ్వు పర్సనల్, అది సెకండరీ. ఇది క్లిక్ అయిందంటే ఓకే, లేదు అంటే నీకు చేతిలో డిగ్రీ ఉంది. మళ్ళీ ఫస్ట్ ఇయర్ లోనే నాకు క్లిక్ అయిపోయింది అనుకో, నేను మానేయాల కాలేజ్. ఎందుకు మానుతావు? స్టడీస్ కూడా ఇంపార్టెంట్. అదే స్టడీస్ కూడా ఇంపార్టెంట్. టు గెట్ నాలెడ్జ్ కంపల్సరీ. అంటే నాలెడ్జ్ అనే కాదు, స్టడీస్ ఒకటి, నీ నాలెడ్జ్ అనేది ఒకటి. బేస్డ్ ఆన్ ఏ నాలెడ్జ్ నువ్వు ఏమైనా చేయొచ్చు, కానీ స్టడీస్ కూడా ఇంపార్టెంట్. నీ అదృష్టం కొద్ది ఒక 1-2 years లో క్లిక్ అయ్యిందంటే అది సైడ్ ఇన్కమ్ ఉంటుంది. యాజ్ వెల్ as నీ స్టడీస్ తో పాటు నీ స్టడీస్ కూడా కంప్లీట్ చేసుకో. యూట్యూబర్స్ అందరూ స్టార్టింగ్ నుంచి చదువుకోకుండా యూట్యూబ్ లోనే కూర్చుంటున్నాడా? లేదు, అదొక పార్ట్ నీ లైఫ్ లో, అంతే. అది నాకు తెలియదు. చెప్పు, సవాలా వద్దా? కొంత మీ ఇష్టం కాదు, నా పూర్తి బీపీలు వేసి ప్రాంక్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. చలో, మా మమ్మీ అయితే నిజంగా నమ్మేసింది. మమ్మీ కోపం పడ్డది ఇప్పుడు మొత్తం అప్పటి నుంచి. అడగండి చెప్పమా. నిజంగా నమ్మేసింది మమ్మీ అయితే మొత్తం. ఏంది మా చెప్పు, సవాలా? అరే నీ ఇష్టం రా. ఇప్పుడు కూడా సీరియస్ అయిపోయింది మమ్మీ మొత్తం. ఓకే, ఇవ్వండి. ఇంకా మొత్తం సీరియస్ అయిపోయింది. చలో, ఇదైతే ప్రాంక్ అని సక్సెస్ఫుల్ అయిపోయింది. చలో, నేనైతే కాలేజ్కి అయితే వెళ్తున్నా. సిఈసి తీసుకుంటున్నా నేనైతే. అయితే మండే కాలేజ్కి అయితే అడ్మిషన్కి వెళ్తున్నాం. ఓకే, డైరెక్ట్ వెళ్ళాక అయితే మీకు చూపిస్తా. సో ఇప్పుడు డిన్నర్ అయితే ప్రిపేర్ అవుతుంది, అదైతే డిన్నర్ చూద్దాం నడండి. ఇప్పుడైతే కర్రీలో వచ్చి అయితే పప్పు ఉంది, ఇంకా వైట్ రైస్తో అయితే తినేస్తా. సో గైస్, బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మళ్ళీ వెళ్దాం నెక్స్ట్ బ్లాగ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.